దిస్ ఈజ్ ది కాంటెక్స్ట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను సార్. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్, వాసుదేవన్ గారు మీరు అనుమతిస్తే 4 అంశాలు, అంటే 99 టీవీ ప్రేక్షకులకి, మన తెలుగు వారికి 4 అంశాలు భారత్కి పాక్కి మధ్య, మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ 4 అంశాలను కనుక మనం టేక్ కేర్ చేయగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయి. ఫస్ట్, మత మౌఢ్యులు, మతాన్నే దృష్టిలో పెట్టుకున్న ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నావో ఆ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ని పాకిస్తాన్ నుంచి దూరం చేయటము, డీరాడికలైజేషన్ చేయాలండి. ఫస్ట్ మనకి ఇక్కడ నాకు బేసిక్ డౌట్, ఎక్స్ట్రీమిస్ట్ని దూరం చేసినంత మాత్రాన సిద్ధాంతం అట్లానే ఉంటుందిగా. ఎగ్జాక్ట్లీ, సిద్ధాంతం ఇండాక్ట్రినేషన్ థియరీ అనేది, ఇండాక్ట్రినేషన్ థియరీ మన మునీర్ మాట్లాడుతూ కింద నెల 17వ తేదీన 4 fathers 5 fathers 6 fathers ఇవన్నీ మాట్లాడాడు. ఆ 4-5-6 రకాల తండ్రులందరూ వాళ్ళకి నేర్పించిన ఒక దుర్మార్గమైన ద్విజాతి సిద్ధాంతాన్ని కూకటి వేళ్ళతోటి అక్కడి నుంచి పెకిలించకపోతే, మీకు తెలుసు మీ థింక్ ట్యాంక్ కూడా వచ్చారు ఆవిడ, కృష్ణ ఫైర్, జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యుఎస్. ఆవిడ రాసిన పుస్తకంలో ఆవిడ మెన్షన్ చేశారు, షీ హాజ్ ఇంటర్వ్యూడ్ ది మదర్స్ ఆఫ్ సెవరల్ టెర్రరిస్ట్. వాళ్ళు చెప్పారట ఆవిడకి ఏంటంటే, మా పిల్లలు అంటే వాళ్ళ కొడుకులు సూసైడ్ బాంబర్స్గా మారి ఒక 300-400 మందిని చంపితే జన్నత్ దొరుకుతుంటే వాళ్ళకి 72 వర్జన్స్ దొరుకుతుందిట. డైరెక్ట్గా దేవుడు వాళ్ళని తీసుకెళ్తాట. మరి మీ కళ్ళెదుట మీ పిల్లలు చనిపోతుంటే బాధ, మాకెందుకు బాధ, మమ్మల్ని స్వర్గానికి మా పేరు రాసిన రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకెందుకు బాధ అంటే, వాళ్ళ మెదడులో కూడా ఆ స్థాయిలో విషం, తల్లి స్థానంలో ఉన్న వాళ్ళ మెదడులో కూడా ఆ స్థాయిలో విషం చొప్పించేశారు ఆల్రెడీ. అందువల్ల మన థియరీని సమూలంగా కొడితే గానీ అక్కడ రోగానికి మందు. అబ్సల్యూట్లీ సార్, అదే సార్, అదే ఇప్పుడు మన ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా మూలాలకు వెళ్ళి రోగాన్ని నయం చేస్తే కానీ ఉగ్రవాదం అనే ఒక రోగం, ఒక జబ్బు పరిష్కారం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే, ఉగ్రవాద రోగానికి నిలయాలైన మద్రసాస్, ముల్లా సెంటర్స్, వాటి నుంచి స్టార్ట్ చేయాలి సార్. ఇది క్లీనింగు, శానిటైజింగ్ ప్రాసెస్. అందుకనే నేను అన్నాను, డీరాడికలైజేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్. సార్ మీరు యుఎస్ చాలాసార్లు వెళ్ళుంటారు. అవును, యుఎస్ 2-3 దశాబ్దాల్లో చాలాసార్లు వెళ్ళుంటారు. 2001 తర్వాత మద్రసాస్ ప్రెజెన్స్ అక్కడ చూసారా మీరు? 2001 తర్వాత మద్రసాస్ ప్రెజెన్స్ని కంప్లీట్గా, అంటే శానిటైజేషన్ అంటాను చూడండి. ఇప్పుడు కోవిడ్ సమయంలో వైరస్ను చంపడానికి మనం శానిటైజ్ చేసుకున్నామే హ్యాండ్స్, అట్లా 9/11 అటాక్స్ చేసుకున్నారు సార్. అదే ఇప్పుడు పాకిస్తాన్లో జరగాల్సింది ఏంటంటే శానిటైజేషన్ ఆఫ్ మద్రసాస్. దాన్ని మనం డీరాడికలైజేషన్ అంటున్నాం. నెంబర్ 1 అది. నెంబర్ 2, పాకిస్తాన్ మాట్లాడితే ఏమంటుంది, మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అంటుంది. అరే పిచ్చోడా, న్యూక్లియర్ బాంబుని పేల్చే సత్తా, న్యూక్లియర్ బాంబు అంటే 2 రకాలుగా చూడాలి ఇక్కడ. పిచ్చోడికి రాయిస్తే ఆ రాయితో ఎవరిని కొడతాడో తెలియదు కాబట్టి ఈ మత మౌఢ్యం ఉన్న ఈ పిచ్చోళ్ళని మనం నమ్మకుండా వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ని శానిటైజ్ చేయాలి. ఎలా చేయాలి? సైబర్ సెక్యూరిటీ, సైబర్ షీల్డ్, సైబర్ వార్ఫేర్ ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించి వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేయకుండా చేసే సామర్థ్యం కూడా భారత్కి ఉన్నది. ఎక్సలెంట్ అండి. ఇది చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర అతిపెద్ద ఉన్నదని విర్రవీగుతున్నారు చూడండి. వాళ్ళ బల్బు ఏంటో చెప్పనా సార్? 2 వాళ్ళ బల్బులు. నేను సార్ నన్ను క్షమించాలి వాసుదేవన్ గారు, నా భాష మీద ఎప్పుడన్నా అంటే ఎందుకు అంటున్నానంటే సార్, వాళ్ళ బల్బ్ ఏంటంటే, అంటే మీరు మనుషుల గురించి మాట్లాడేప్పుడు సంస్కారవంతంగా మాట్లాడచ్చు. ఉన్నది మనుషులు కాదు కదా, మనుషులు క్రూరత్వంతో ఉన్న మృగాలాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ ఉగ్రవాద క్రూరత్వంతో ఉన్న మృగాలకి నేను చెప్పేది ఏంటంటే, ఒకటే, వాళ్ళు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు కానీ మనం చేయాల్సిందే చెప్తున్నా, వాళ్ళు చేయాల్సిందే నేను చెప్పట్లా, మనం ఏం చేయాలో చెప్తున్నా. అంతర్జాలంలో సైబర్ స్పేస్లో సైబర్ వార్ఫేర్ ద్వారా ఏదైతే మా దగ్గర అణుబాంబు ఉంది అని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో, ఐఎమ్ కోటింగ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సార్ ఆల్సో, ఈ సెడ్ యూ కాంట్ బ్లాక్మెయిల్ ఇండియా బై షోకేసింగ్ యువర్ న్యూక్లియర్ బాంబ్ అని అంటున్నారు కదా. దాన్ని జవసత్వాలు లేకుండా కట్ చేయాలి. ఎలా కట్ చేయగలమంటే, సైబర్ స్పేస్లోకి సైబర్ దాడుల ద్వారా అది చేయగలం. అంటే ఒక్క బుల్లెట్ పేల్చకుండా, ఒక్క ఎవిడెన్స్ దొరకకుండా వాళ్ళ దగ్గర ఉన్న సెంట్రిఫ్యూగ్స్, న్యూక్లియర్ రియాక్టర్స్కి కనెక్షన్స్, వాటిని కొట్టడానికి కావాల్సిన తెలివితేటలు మన దగ్గర ఉన్నాయి, అవి వాడాలి. రెండోది
చెప్పా. డీన్యూక్లియరైజేషన్, ఒకటి డీరాడికలైజేషన్ అయిపోయింది సార్, ఇంకోటి డీన్యూక్లియరైజేషన్ అయిపోయింది సార్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఐ బిలీవ్ కన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ లీక్ ఎట్ ఫెసిలిటీ లొకేటెడ్ ఇన్ నార్త్ పాకిస్తాన్. చూడండి మీరు చూడండి, మీరు ఎంత అద్భుతంగా మీరు రీసెర్చ్ చేసి లెటర్ వాళ్ళే కాన్ఫిడెన్షియల్ లెటర్ బయటపడింది. we all have to commend your efforts అండి వాసుదేవన్ గారు. చాలా సీరియస్గా సిన్సియర్గా జర్నలిజంకి ఇది ఒక సాక్ష్యం. ఇది విత్ రీసెర్చ్ రిపోర్ట్స్ బయటికి రావటం. దిస్ ఈస్ ద న్యూ ట్రెండ్ ఆఫ్ జర్నలిజం దట్ యూ హ్యావ్ స్టార్టెడ్. వాళ్ళ నార్త్ పాకిస్తాన్లోని ఆ ఫెసిలిటీస్ కాన్ఫిడెన్షియల్ ఇమీడియట్ రిలీజ్ 13th May 2025. Confirmation of radiation leak at facility located in northern region. The government of Pakistan, though the National Radiological Safety Division (NSRD) confirms the detection of a radiation leak incident at a licensed industrial logical site located in రిపర్కషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. administrative zone. ఇంజనీర్ రఫీక్ ఆయన సంతకం పెట్టారు. పబ్లిక్ అడ్వైజరీ జనరల్ మాలిక్ అసాద్ రఫీక్, డైరెక్టర్ జనరల్ ఎన్ఆర్ఎస్డి. ఎన్ఆర్ఎస్డి అంటే నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ ఆఫ్ పాకిస్తాన్. దిస్ ఈజ్ నాట్ గివెన్ బై ఇండియా. ఇది భారత ప్రభుత్వం ఇచ్చింది కాదు, పాకిస్తానీ ప్రభుత్వము అఫీషియల్